ప్రత్యేక హోదా కోసం మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి కానీ అందులో చేరిన షర్మిలమ్మకు కానీ లేదు. ఎందుకంటే రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నెట్ట నిలువుగా ముంచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీని క్షమించరు. 2014లోనే తగిన బుద్ధి చెప్పడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు అనే విషయం గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఒక సంక్షేమ సామ్రాజ్యం ఎలా ఉంటుందో అలాంటి పరిపాలన జగనన్న గత 4.5 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు వాళ్ళు జగనన్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వాళ్ళు తీసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి నిజం తెలుసు. ఖచ్చితంగా జగనన్నకే మళ్ళీ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే షర్మిలమ్మ విషయం తీసుకుంటే ఆవిడ మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ చదువుతున్నట్టుగా ఉంది. అలాగే ఆవిడ జగన్ గారికి సంబోధించే మాటలు చూస్తే పవన్ కళ్యాణ్ గారు సంబోధిస్తున్నట్టుగా ఉంది. అంటే వాళ్ళ కుట్రలో ఈవిడ భాగస్వామి అయ్యారు. కాంగ్రెస్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ చేస్తున్న కుట్రలో ఈవిడ భాగస్వామ్యులు అయ్యారు అనేది ఒక పావుగా మారుతున్నారు అనేది అర్థమవుతూ ఉంది. కానీ ఆవిడ మాట్లాడిన మాటలు సంబోధించిన వ్యాఖ్యలు అవన్నీ విని వైఎస్ఆర్ గారి అభిమానులు చాలా బాధపడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎంత చక్కటి పరిపాలన అందిస్తున్న జగనన్నని ఈవిడ ఇలాంటి భాషతో మాట్లాడుతున్నారేంటి అనేసి. ఇంకో విషయం తీసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారికి నిజమైన వారసులు ఎవరైనా ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఆ రోజు సంక్షేమము అభివృద్ధిలో రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకువెళ్ళారు. అలాంటి రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే జగనన్న 10 అడుగులు వేసినట్టుగా ఈ రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా పరిపాలిస్తూ ఉన్న సంగతి మనం చూసాము. అలాగే ఆ రోజు బీజేపీ అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ధైర్యంగా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయం అయితేనే, ప్రత్యేక హోదా విషయం అయితేనే, అలాగే పోలవరం గురించి, అలాగే విభజన హామీల గురించి ఆ రోజు అన్ని లక్షల మంది జనాల మధ్య ప్రధానమంత్రి గారిని అడగడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడు ప్రధానమంత్రి గారిని మన ముఖ్యమంత్రి గారు కలిసినా కూడా ప్రతిసారి కూడా రాష్ట్రం తాలూకా ప్రయోజనాలు, రాష్ట్రంకి రావాల్సిన నిధుల కోసం పదే అడిగి రిక్వెస్ట్ చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. ఎంతగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రిని మనం గతంలో ఎన్నడూ చూడలేదు. అలాగే రాజధానుల విషయం తీసుకుంటే ఈ 3 రాజధానుల కోసం ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే విశాఖపట్నం పరిపాలనా రాజధాని చేయడం కోసం ఎంతగానో ప్రయత్నిస్తూ ఉండడమే కాకుండా దీనిని రాకుండా అడ్డుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాలు కోర్టులకు వెళ్ళి ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తూ ఈరోజు ఉత్తరాంధ్రలో 4 మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే మూలపేట పోర్ట్ తీసుకొచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ని తీసుకురావడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్కి అనుమతులు ఏమీ తీసుకోకుండా ఎన్నికల స్టంట్గా శంకుస్థాపన చేస్తే జగనన్న అన్ని అనుమతులు తీసుకొని మొన్న శంకుస్థాపన చేయడమే కాకుండా శరవేగంగా పనులు జరుగుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే మూలపేట పోర్ట్ అది కనుక వస్తే ఉత్తరాంధ్ర ముఖ చిత్రమే మారుతుంది అని భావించి దాన్ని శంకుస్థాపన చేసి అత్యంత ఫాస్ట్గా అక్కడ పనులు జరుగుతూ ఉన్న విషయం ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అలాగే కోస్టల్ కారిడార్ ఏర్పాటు చేయడం అయితేనేమి, అలాగే అదానీ డేటా సెంటర్, ఇన్ఫోసిస్ తీసుకొచ్చారు, ఇన్ఆర్బిట్ మాల్ శంకుస్థాపన చేసి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇలా ఉత్తరాంధ్రలో అడుగడుగునా అభివృద్ధి చేయడానికి జగనన్న సంకల్పించిన విషయం ఉత్తరాంధ్ర ప్రజలకు అందరికీ తెలుసు. అలాగే మన రాష్ట్రంలో తీసుకుంటే విద్యకి, వైద్యానికి, వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ విప్లవాత్మకమైన మార్పులు జగనన్న ఈరోజు తీసుకురావడం జరిగింది. షర్మిల గారు ఒక విషయం మర్చిపోయారేమో, మీ తండ్రి గారైన
మహానేత రాజశేఖర్ రెడ్డి గారి పేరుని కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్లో చేర్చింది. అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరారు మీరు? అలాంటి కాంగ్రెస్ పార్టీలో మీరు చేరి ఈరోజు జగనన్నని ఎలా మీరు విమర్శిస్తూ ఉన్నారు? మీకు ఖచ్చితంగా చరిత్ర క్షమించదు, వైఎస్ఆర్ గారి అభిమానులు క్షమించరు అనే విషయం మీరు తెలుసుకోవాలి. ఎంత చక్కటి పరిపాలన. ఇప్పుడు విద్య విషయం తీసుకుంటే మీరు ఒకసారి గ్రామాల్లోకి వెళ్ళండి. మీరు ఆ పార్టీలో ఉన్నారు కదా, గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలను అడగండి, మీకు జగనన్న తాలూకా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, మీరేమైనా లంచం ఇస్తున్నారా, ఎటువంటి అవినీతి ఏమైనా జరుగుతుందా, జరగట్లేదా, లేదా మీ ఊర్లో ఒక గ్రామ సచివాలయం ఉందా లేదా, ఒక ఆర్బీకి ఉందా లేదా, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ మీకు అందుతున్నాయా లేదా అడగండి. వాళ్ళ దగ్గర నుంచే ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఈరోజు స్కూల్స్కి వెళ్ళండి. స్కూల్స్కి వెళ్తే ఇంగ్లీష్ మీడియం విద్య అనేది పేద ప్రజలు కలలో కూడా ఊహించింది గవర్నమెంట్ స్కూల్స్లో. అలాంటిది ఈరోజు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్య, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ట్యాబ్స్, యూనిఫామ్, అలాగే వాళ్ళకి కావాల్సిన అన్ని వస్తువులు, పిల్లలకు కావాల్సిన వస్తువులు ఇస్తూ, అమ్మఒడి ఇస్తూ, వాళ్ళ చదువుకు అంతగా ఎంకరేజ్ చేస్తున్న ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడూ చూడలేదు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎంతగా విద్యకు ప్రాధాన్యం ఇచ్చిన ముఖ్యమంత్రిని చూడడం. అలాగే వైద్య రంగం తీసుకుంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల వరకు కూడా ఎంత ఖర్చు అయినా కూడా వాళ్ళకి గవర్నమెంటే పెట్టేట్టుగా తీసుకురావడం జరిగింది. 18 మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి. అందులో 5 పూర్తి చేయడం జరిగింది. ఇచ్చిన హామీల్లో 98.5% హామీలు నెరవేర్చిన గొప్ప ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు చూసాం, 600 పైగా హామీలు ఇచ్చి కనీసం 10% కూడా హామీలు అమలు చేయలేదు. కానీ ఈరోజు జగనన్న అన్ని హామీలు అమలు చేయడమే కాకుండా 2,40,000 కోట్లు అత్యంత పారదర్శకంగా రూపాయి అవినీతి జరగకుండా ప్రజలకు అందేటుగా చేస్తూ ఉన్న పరిస్థితి. ఒకప్పుడు తీసుకుంటే ఏ పథకం కావాలన్నా ఆఫీసుల చుట్టూ నెలల తరబడి తిరిగినా వచ్చేవి కాదు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల దగ్గరికే వెళ్ళి వాళ్ళ తాలూకా ఏమి అవసరాలు తెలుసుకొని ఆ పథకాలన్నీ వాళ్ళకి లబ్ధి చేకూరేట్టుగా చేస్తూ ఉన్న పరిస్థితి. ఏదైనా పథకం అర్హత ఉండి ఎవరైనా మిస్ అయితే వాళ్ళకి మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ వాళ్ళకి అందేట్టుగా చేయడం. నిజంగా ఇలాంటి పరిపాలన గతంలో మనం ఎన్నడూ చూడలేదు. అలాగే మహిళల రక్షణ కోసం తీసుకుంటే దిశ చట్టం, దిశ యాప్ తీసుకురావడం జరిగింది. అలాగే సామాజిక సాధికారతలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత ముందంజలో ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు వాళ్ళు రాజకీయ పదవుల్లో కానీ, పథకాల్లో కానీ, పాలసీల్లో కానీ వాళ్ళే మేజర్ లబ్ధిదారులుగా ఉన్న పరిస్థితి. మహిళలకైతే అగ్రతాంబూలం ఇస్తూ పరిపాలిస్తూ ఉన్న పరిస్థితి. ఎంత చక్కటి పరిపాలన అందిస్తున్న జగనన్నని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ జైకొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతిపక్షాలన్నీ కలిపి ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఆ రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తెగా మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం తగదు. ఇవి వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.